ప్రెసెంట్ మనం ఆర్లోలో ఉన్నాం, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. సీనియర్ డాక్టర్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ రమేష్ గారు మనతో ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీని బారిన ఎంతమంది పడుతున్నారు సార్ మనకి చాలా వరకు ఆంధ్రప్రదేశ్? సర్వికల్ క్యాన్సర్ అంటే దీన్ని తెలుగులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాం. అంటే యూటిరస్ అంటే గర్భసంచిలో ఉన్న భాగాల్లో గర్భసంచి ముఖద్వారం సపరేట్గా కన్సిడర్ చేస్తాము. ఇది గర్భసంచి క్యాన్సర్ అనేది అంటే ఈ సర్వికల్ క్యాన్సర్ స్త్రీలలో వచ్చే అతి కామన్ క్యాన్సర్. అంటే కామన్ క్యాన్సర్స్లో ఇది ఒకటి. ఒకప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా కామన్ అయిపోయాయి. సో ఇది మన ఇండియాలో ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది. వరల్డ్ వైడ్ తీసుకుంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది 4వ స్థానంలో ఉంది స్త్రీలకు వచ్చే క్యాన్సర్స్లో. ఇది ఎర్లీ స్టేజ్లో కనుక గుర్తించగలిగితే మనం క్యూర్ చేయగలుగుతున్నాం. కానీ లేట్ స్టేజ్లో మోర్టాలిటీ అంటే వాళ్ళు ఎక్కువ, అంటే మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళు మరణించే అవకాశం ఎక్కువ. మన ఇండియాలో దీని ఇన్సిడెన్స్ అంటే ఇంచుమించుగా ఇది సెకండ్ ప్లేస్లో ఉండడం వల్ల ఇంచుమించు 1,00,000 మందిలో దాదాపు 100 మందికి పైన ఇది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. సో దీనివల్ల అట్లీస్ట్ అదే 1,00,000 మందిలో ఒక 50 నుంచి 70 మంది మరణించే అవకాశం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు పోస్ట్ మెనోపాజల్ అనుకోండి, అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ అయిపోయిన లేడీస్కి, అంటే 45-50 ఇయర్స్ దాటిన స్త్రీలకి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే మళ్ళీ ఏదైనా బ్లీడింగ్ స్పాటింగ్ కనపడుతూ ఉంటుంది. అలాగా వైట్ డిశ్చార్జ్ అది ఒకటి కామన్గా వచ్చే సిమ్టమ్. పెల్విక్ పెయిన్ అంటాం, అంటే పొత్తి కడుపులో నొప్పి రావటం ఇది ఒకటి. ఇంకా వాళ్ళకి స్త్రీల కలయిక సమయంలో అంటే పోస్ట్ కైటల్ బ్లీడింగ్ అంటాం, అది కనపడవచ్చు. ఇంకా ప్రీ మెనోపాజల్ అంటే నెలసరి అయ్యే స్త్రీలలో, అంటే 45 వయసు సంవత్సరాల కంటే ముందు ఉన్న స్త్రీలకి వాళ్ళకి ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ మధ్యలో బ్లీడింగ్ కావడం కానీ, లేదంటే మెన్స్ట్రుయేషన్ టైంలో ఎక్కువ అవడం, వైట్ డిశ్చార్జ్, ఇవన్నీ కూడా చాలా కామన్గా కనపడే సిమ్టమ్స్. ఈ లక్షణాలు ఎవరైనా కనుక కనపడితే ఏ స్త్రీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కానీ, లేదంటే ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ, లేదంటే క్యాన్సర్ని కానీ, ఎందుకంటే మనకి ప్రతి లక్షణాన్ని ఇటువంటి ఏదైనా క్యాన్సర్ అయి ఉండే అవకాశం ఎక్కువ అని కనుక వాళ్ళకి అవగాహన ఉంటే ఖచ్చితంగా కలిస్తే ప్రాథమికంగా వాళ్ళకి క్లినికల్గా పరీక్ష చేసి అది అవునా కాదా, ఒకవేళ ఏదైనా సస్పిషన్ ఉంటే వాళ్ళకి బయాప్సీ అంటే మనం క్యాన్సర్లో నిర్ధారణ చేయడానికి మేము చేసే పరీక్ష అనమాట. అంటే చిన్న టిష్యూ తీసుకుంటాం ఎక్కడైతే క్యాన్సర్ సస్పెక్ట్, దాని ద్వారా నిర్ధారణ చేస్తాం. సరే, ఇప్పుడు మీరు చెప్పినంత కూడా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ లేకపోతే ఇవి అంటే స్టేజ్ అంటే ఇది ఏవైనా సరే ఏ స్టేజ్లో అయినా కూడా ప్రాథమికంగా వచ్చేది గర్భసంచికి కాబట్టి అక్కడ ఈ లక్షణాలు ఈవెన్ 4వ స్టేజ్ అయినా కూడా ఈ లక్షణాలు ఉంటాయి. కాకపోతే స్టేజ్ పెరిగే కొద్దీ అంటే ఇప్పుడు అక్కడ ప్రాథమికంగా ఓన్లీ గర్భసంచి ముఖద్వారానికి మాత్రమే క్యాన్సర్ ఉంటుంది ఇనిషియల్గా. అది కనుక స్ప్రెడ్ అయిన తర్వాత స్ప్రెడ్ అయిన భాగాల దగ్గర క్యాన్సర్ అవటం వల్ల ఆ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే ఉదాహరణకి అది పక్కన యూరినరీ బ్లాడర్ అంటాం, అంటే దానికి గర్భసంచికి ఆనుకొని ఉన్న ఆర్గాన్, అది కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు పేషెంట్స్కి యూరినరీ సిమ్టమ్స్ డెవలప్ అవ్వచ్చు. ఒక్కోసారి అవి పక్కన ఉన్న యూరేటర్స్ అంటాం, అంటే కిడ్నీ నుంచి యూరిన్ని బ్లాడర్ వరకు కనెక్ట్ చేసే పైప్ లాంటి ఆర్గాన్స్ అనమాట. అవి ఇన్వాల్వ్ అవుతే కిడ్నీలు అంతా కూడా వాపులాగా ఉబ్బిపోతాయి అనమాట, అంటే హైడ్రో యూరేటర్ నెఫ్రోసిస్ అంటాం. దానివల్ల వాళ్ళకి బ్యాక్ ఏక్ రావచ్చు. ఇంకా ఎక్కడైనా బోన్స్ కనికి అలాగే స్ప్రెడ్ అయితే బోన్ పెయిన్స్ రావటం, ఇవన్నీ అంటే స్టేజ్ని బట్టి కూడా ఆ సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఐడెంటిఫికేషన్ అంటే ఏదైనా సరే వాళ్ళకి నార్మల్గా కాని సిమ్టమ్ ఏదైనా అది డెఫినెట్గా అబ్నార్మల్. అలా కనుక ఏ స్త్రీ అయినా కూడా ఇంటెలిజెంట్ లేడీ ఎవరైనా చదువుకోకపోయినా కూడా డెఫినెట్గా వాళ్ళకి ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్ అంటే బహిష్టు అంతా కూడా ఆగిపోయిన స్త్రీలకి ఈ మాదిరిగా వైట్ డిశ్చార్జ్ కానీ ఇవన్నీ నార్మల్ కానే కాదు. కానీ చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వాళ్ళైతే ఇలాగా బ్లీడింగ్ కానీ ఏమైనా కనపడి డాక్టర్ని కలిస్తే ఈజీగా బయాప్సీ చేసి మనం నిర్ధారణ చేయవచ్చు. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఉన్న స్టేజ్ చేయడానికి అంటే అది ఇంకా పక్కన ఉన్న వేరే ఆర్గాన్స్కి ఇన్వాల్వ్ అయిందా లేదా, లేదంటే డిస్టెంట్గా స్ప్రెడ్ అయిందా లేదా అనడానికి మనకి చాలా హయ్యర్ ఇమేజింగ్ టెక్నిక్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు చాలా రేడియాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. దాంట్లో మనకి కామన్గా ఎంఆర్ఐ స్కాన్స్ కానీ సిటీ స్కాన్స్ కానీ చాలా మనకి ప్రతి సెంటర్లో ప్రతి ఊర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా లేటెస్ట్గా మనకి చేసేది ఏంటంటే పెట్ సిటీ స్కాన్ అని అంటాం. ఇది ఏంటంటే
అంటే మనకి ఎక్కడైనా బాడీలో క్యాన్సర్ కనుక స్ప్రెడ్ అయి ఉంది అంటే సింగిల్ హోల్ బాడీ స్కాన్, దానివల్ల ఎక్కడికైనా సరే క్యాన్సర్ లివర్కి కానీ లంగ్కి కానీ ఎక్కడ స్ప్రెడ్ అయినా కూడా పిక్ చేసుకునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి ఎక్కడైనా మాకు సస్పిషన్ ఉంటే పెట్ సిటీ స్కాన్లో అక్కడ నుంచి మళ్ళీ బయాప్సీ తీయడం ద్వారా అది ఏ స్టేజ్ అనేది నిర్ధారించడం చాలా చాలా తేలికైపోయింది. ఇది వంశపారంపర్యంగా కొన్ని డిసీజ్ అనేది ఉంటుందంటారు కదా, ఇది కూడా ఆ విధంగా ఏమైనా? ఖచ్చితంగా. మామూలు క్యాన్సర్స్లో 10% క్యాన్సర్లు అంటే ఓవరాల్ క్యాన్సర్స్లో వంశపారంపర్యంగా వస్తాయి, కానీ ఇది వంశపారంపర్యంగా ఏమి రాదు. ఇది మెయిన్ కారణం ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది 90% పైన హెచ్పివి రిలేటెడ్, అంటే ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. కొంత అన్హైజీనిక్ వల్ల అంటే అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఇది వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అంతే తప్ప సర్వైకల్ క్యాన్సర్ వంశపారంపర్యంగా ఏమీ రాదు. వంశపారంగా వచ్చే క్యాన్సర్లు చాలా ఉంటాయి, 10% పైనే. రొమ్ము క్యాన్సర్ కానీ, ఓవరియన్ క్యాన్సర్ కానీ, ఇంకా కొన్ని కిడ్నీ క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి, స్టమక్ క్యాన్సర్స్, ఇవి డిఫరెంట్. ఇది కామన్గా హెచ్పివి రిలేటెడ్ వ్యాక్సిన్ 90% కేసెస్ పైన. ఇది ఒక వైరస్ వల్ల వస్తుందని చెప్పాను కదా, దీనికి ఏమైనా వ్యాక్సినేషన్ ఏమైనా ఉందా సార్? ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో రాకుండా చేయడానికి. అవునండి, ఇది చాలా సాధారణంగా పేషెంట్స్ అయిన నుంచి కూడా అడిగే ప్రశ్నే. ఏంటి అని అంటే మనకి క్యాన్సర్కి ప్రివెంట్ చేయడానికి ఏవైనా వ్యాక్సిన్, ఎందుకంటే వ్యాక్సినేషన్ అనేది మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. పోలియో దగ్గర నుంచి ఇట్లాంటి మనం ప్రివెంట్ చేసుకునే దానికి ప్రొఫిలాక్టిక్ వ్యాక్సిన్స్, ఇట్లాంటిది క్యాన్సర్ కూడా ఉంది అని అడుగుతూ ఉంటారు. డెఫినెట్గా అండి, ఇది 90% పైనే ఈ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్ అనమాట. సో అందుకనే మేము ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారంగా హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే మనం క్యాన్సర్ ఇన్సిడెన్స్ని తగ్గించవచ్చు, దాంతో వచ్చే మోర్టాలిటీని తగ్గించవచ్చు. సహజంగా మేము 9 to 21 years మధ్య ఉన్న ఆడవాళ్ళకి కానీ ఈవెన్ మగవాళ్ళకు కూడా, అబ్బాయిలకు కూడా ఈ హెచ్పివి, ఎందుకంటే సేమ్ హెచ్పివి ఏదైతే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటామో అది మగవాళ్ళకు కూడా పెనేల్ క్యాన్సర్స్ కానీ కొన్ని ఓరోఫారింజియల్ క్యాన్సర్స్, ఆ హెచ్పివి వల్ల నోట్లో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి ప్రివెంట్ చేయడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది దాదాపుగా ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు పెద్ద ఊర్లలో అవైలబుల్, అన్ని క్యాన్సర్ సెంటర్స్లో, ఎస్పెషల్లీ మా దగ్గర కూడా. సో మేము అడ్వైస్ చేసిందంటే ఇది, దీనివల్ల డెఫినెట్గా వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ని మనము సొసైటీలో మనం తగ్గించవచ్చు. మీరు పర్టికులర్గా మెన్షన్ చేశారు 19 to 21 years ప్రతి ఒక్కరికి కూడా ఇది చేయడానికి, ఎందుకు పర్టికులర్గా ఆ ఏజ్లో మీరు మెన్షన్ చేశారు మీరు? అంటే ఆ ఏజ్, దానికి కారణం ఏంటంటే హెచ్పివి అఫెక్ట్ అవ్వకముందే, అంటే యూజువల్గా ఇది హెచ్పివి వ్యాక్సిన్ అనేది, హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో అందువల్ల అంటే బిఫోర్ దేర్ సెక్షువల్ ఎక్స్పోజర్, సో యూజువల్గా మనకి ఇండియాలో మ్యారిటల్ ఏజ్ ఇవి కన్సిడర్ చేస్తే 21 years దాని లోపల చేయించుకోవడం వల్ల బిఫోర్ దేర్ ఎక్స్పోజర్ మనము ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల హెచ్పివి ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. దీనికి ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి సార్ మన హాస్పిటల్లో దీన్ని రిమూవ్ చేయడానికి? ఈ ట్రీట్ చేయడానికి ఇక్కడ మా ఎస్పెషల్లీ మెడికవర్ క్యాన్సర్, ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ సెంటర్. వీ హ్యావ్ ఎవరీ ఫెసిలిటీ ఇంక్లూడింగ్ సర్జరీ వైజ్ అయితే వీ హ్యావ్ అడ్వాన్స్ రోబోటిక్ అండ్ రేడియేషన్, దానికి కానీ రేడియేషన్ దానికి స్పెషలిస్టులు ఉన్నారు. ఈవెన్ కీమోథెరపీకి ఒక హైలీ క్వాలిఫైడ్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. దీనికి ట్రీట్మెంట్ ఇచ్చే విధానాల్లో ఏంటి అంటే ఏ క్యాన్సర్ అయినా 4 స్టేజ్లుగా డివైడ్ చేస్తాం. ఈ ప్రాథమికంగా వెరీ ఎర్లీ స్టేజ్లో ఇది 2 రకాల మోడాలిటీస్, అంటే సర్జరీ కానీ రేడియేషన్ కానీ 2 ఈక్వల్గా కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళ ఏజ్, వాళ్ళ సర్జరీకి ఫిట్ ఉన్నారా లేదా, దీన్ని బేస్ చేసుకొని మేము విచ్ ట్రీట్మెంట్, అంటే ఏ ట్రీట్మెంట్ అయితే ఈ పేషెంట్కి అవసరమో, అంటే కొంతమంది ఎల్డర్లీ ఉంటారు, ఒక 70 సంవత్సరాల పైబడి, వాళ్ళకి సర్జరీ రిస్క్ ఉందనుకోండి, వాళ్ళని రేడియేషన్ పంపడానికి అవుతుంది. అలాగనమాట, అంటే వాళ్ళ జనరల్ కండిషన్ చూస్ చేసుకొని మేము డిసైడ్ చేస్తాం. ఎర్లీ స్టేజ్లో ఆల్మోస్ట్ క్యూరబుల్, రేడియేషన్ కానీ లేదా సర్జరీ 2 కూడా ఈక్వల్ రిజల్ట్స్ ఉంటాయి. స్టేజ్ పెరిగే కొద్దీ 2 నుంచి 3 స్టేజ్ వరకు ఇది రేడియేషన్ ద్వారా దాదాపు మనం తగ్గించవచ్చు. 4th స్టేజ్ అంటే డిసిమినేటెడ్ డిసీజ్ అంటాం, అంటే క్యాన్సర్ వేరే భాగాలు స్ప్రెడ్ అయి ఉంటుంది. అప్పుడు నయం చేయలేం, కానీ వాళ్ళ లైఫ్ని పొడిగించడానికి కీమోథెరపీ అవి మనకి ఉపయోగపడతాయి. సక్సెస్ రేట్ ఎంత ఉంటుందంటారు సార్ 4th స్టేజ్లో?
ఫోర్త్ స్టేజ్లో చాలా చాలా తక్కువ. అంటే వాళ్ళు అంటే యూజువల్గా వాళ్ళ లైఫ్ని అంటే ఒక 6 months to 1 year కానీ లేదంటే అట్లీస్ట్ 2 years దాకా పెంచడానికి కీమోథెరపీ, ఇప్పుడున్న రకరకాల ఇమ్యూనోథెరపీలు ఇవన్నీ కూడా చాలా వచ్చి ఉన్నాయి. దానివల్ల వాళ్ళ లైఫ్ని మనం అంటే క్యూర్ అయితే చేయడం చాలా చాలా కష్టం, కానీ వాళ్ళ లైఫ్ని ఎక్స్పాండ్ చేయగలుగుతాం. అంటే ఒకప్పుడు అదే 4th stage పర్సన్ ఒక 6 months సర్వైవ్ అయ్యే వాళ్ళు ఇప్పుడున్న అడ్వాన్స్ మెడికల్ ఆంకాలజీలో ఉన్న ఫెసిలిటీస్ వల్ల మనం వాళ్ళ లైఫ్ని 2-3 years కూడా మనం ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంది. సర్వైకల్ క్యాన్సర్కి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దాన్ని రూపుమాపడానికి వైరస్ వచ్చి మనం వ్యాక్సినేషన్ వచ్చిందని చెప్పాలి. ఇది కాకుండా ఇంకేమైనా విధంగా క్యాన్సర్స్కి మనకు వ్యాక్సిన్స్ ఉన్నాయి సార్? డెఫినెట్గా అండి. అంటే మామూలుగా ఈ సర్విక్స్ క్యాన్సరే కాకుండా కొన్ని వేరే వ్యాక్సిన్స్, ఇప్పుడు హెచ్పివి లాంటి వ్యాక్సిన్స్ ఏవైతే మనకి అంటే కొన్ని ఏంటంటే ఇంకోటి డ్రెడ్ఫుల్ క్యాన్సర్ ఉన్న బాడీలో చాలా ప్రమాదకరమైన క్యాన్సర్లలో అంటే ఆల్మోస్ట్ ఆ క్యాన్సర్ వస్తే మనం క్యూర్ చేయడం చాలా చాలా కష్టమైన క్యాన్సర్లో లివర్ క్యాన్సర్ ఒకటి. అది మనకి హెపటైటిస్ ఇన్ఫెక్షన్ అంటే హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్, లేదంటే ఆల్కహాల్ బాగా తీసుకునే వాళ్ళకి వచ్చే సిరోసిస్ వల్ల, దీనివల్ల ఆ లివర్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. దీంట్లో హెపటైటిస్ బి రిలేటెడ్ అయితే హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇది మన ఇండియాలో నేషనల్ వ్యాక్సిన్ షెడ్యూల్లో కూడా ఉంది. సో ఈ వ్యాక్సిన్ ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళు కనుక ఉన్నా కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం హెపటైటిస్ ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దానివల్ల లివర్ సిరోసిస్ దానివల్ల వచ్చే క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు, ఇంకా క్యాన్సర్ని కూడా మనం తగ్గించవచ్చు. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉంది సార్, ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముక్కు వరకు క్యాన్సర్ సార్. కానీ చాలామంది ఆడవాళ్ళు 8 నుంచి 9 సంవత్సరాల్లోనే మెచ్యూర్ అవుతున్నారు. దీనికి దానికి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారు సార్ ఈ విధంగా మెచ్యూర్ అవ్వడం వల్ల? అంటే యూజువల్గా ఇప్పుడు అంటే మెచ్యూరిటీ అంటే ప్యూబర్టీ, అటైనింగ్ ప్యూబర్టీ ఏజ్ ఇంతకుముందు మీరు అన్నట్లుగా కూడా కొంచెం చాలా ఎర్లీ. దీనివల్ల ఏంటని అంటే వాళ్ళు ఎర్లీగా ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ జనరల్గా అంటే వాళ్ళ లైఫ్ టైంలో ఎక్కువ కనుక వాళ్ళకి రీప్రొడక్టివ్ ఏజ్లో ఉండి వాళ్ళు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ప్రొడక్షన్ వల్ల డెఫినెట్గా ఈ జెనిటైలియా క్యాన్సర్స్ లైక్ ఓవరీ క్యాన్సర్ కానీ లేదు అని అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వచ్చే ఇన్సిడెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది. సర్వైకల్ క్యాన్సర్ కాదు ఏ క్యాన్సర్ అయినా సరే 1 lakh లో 100 members కంపల్సరీగా వచ్చే అవకాశం ఉందని చెప్పి మీరు అంటున్నారు. అంటే కంపల్సరీ అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్సిడెన్స్ మన క్యాన్సర్ రిజిస్ట్రీ డేటా ప్రకారంగా ఇది అనమాట. ఇంకా మనం కనుక స్ట్రిక్ట్గా ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం వ్యాక్సినేషన్ కానీ ఇంకా ఒకటి నేను మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇంకోటి ఏంటంటే స్క్రీనింగ్ అని అంటాం. అది ఏంటంటే స్క్రీనింగ్ అని ఎప్పుడు అంటామంటే మనం ఏదైనా వ్యాధి ఒక క్యాన్సర్లోనే కాకుండా ఏదైనా వ్యాధి మనకి లక్షణాలు ఇంకా ఏమాత్రం లక్షణాలు లేకుండానే మనం క్యాన్సర్ని మనం నిర్ధారణ చేయడం అంటే చాలా ప్రాథమిక దశలో అంటే ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్ అది లక్షణాలు లేకుండానే మనం డిటెక్ట్ చేయడానికి క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. ఇది యాక్చువల్గా ఉన్న కొన్ని ఎఫెక్టివ్ స్క్రీనింగ్ మనకి అవైలబుల్ ఉన్న క్యాన్సర్స్లో సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. దీంట్లో మనకి ఏంటంటే ప్యాప్ టెస్ట్ అని ఆ తర్వాత హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ ఈ రెండు ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్లో మేము చేసే పద్ధతులు అనమాట. ఇవి 21 years నుంచి అడ్వైస్ చేస్తాం. అంటే ఎర్లీ స్టేజ్లోనే ఫస్ట్ 29 years వరకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, ఆ తర్వాత 2 కంబైన్డ్గా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 65 సంవత్సరాల వరకు మనం అడ్వైస్ చేస్తాం అనమాట. వీటిలో ఏంటంటే ఆ ప్యాప్ టెస్ట్ కానీ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్లో చాలా ఎర్లీ స్టేజ్లో మనం ఏదైతే ఆ సెల్స్ అబ్నార్మల్గా ఉంటాయో అప్పుడే మనం గుర్తించగలగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈవెన్ ప్రీ ఇన్వేజివ్ స్టేజ్ అంటాం, పూర్తి స్థాయి క్యాన్సర్ డెవలప్ ముందే మనం దీన్ని గుర్తించవచ్చు. సో ఈ ఎఫెక్టివ్ స్క్రీనింగ్ వల్ల ఇప్పుడు క్యాన్సర్ యాక్చువల్గా సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా బాగా కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ కదా ఏ క్యాన్సర్ అయినా సరే స్టార్టింగ్ స్టేజ్లో వస్తుంది అని చెప్పి అంటున్నారు కదా, అసలు యాక్చువల్గా ఇది రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే యూజువల్గా అంటే మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ప్రతి హ్యూమన్ బీయింగ్ లైఫ్ టైంలో వాళ్ళకి ఒక 5% క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అది ఇట్ ఈస్ ఎ కామన్. అంటే ఒక మనిషిగా మనం జన్మించిన తర్వాత వాళ్ళ లైఫ్ టైంలో కాకపోతే ఇప్పుడు ఉన్న మన లైఫ్ స్టైల్, మన ఆహారపు అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్, మన స్ట్రెస్ఫుల్ లైఫ్ కానీ ఆ తర్వాత వీటి వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు లేని కంటే ఇప్పుడు నెంబర్ ఎక్కువ. దీన్ని మనం ప్రివెంట్ చేయాలి అని అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ అనేది మనకి లైఫ్ టైంలో మనం అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అందరూ అనుకోవాలి. ఆ తర్వాత చాలా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మంచి నిద్ర, వ్యాయామం ఉండాలి. ఆ తర్వాత చాలా క్యాన్సర్స్, ఈ క్యాన్సర్ కాకుండా ఇండియాలో కామన్గా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కామన్. ఇవి దేనివల్ల అంటే టొబాకో వల్ల. టొబాకో ఏ ఫామ్లో అయినా సరే, ఏదైనా అంటే మనం చాలామంది గుట్కాలు ఇవి చూవబుల్ ఆ ఫామ్లో కానీ, లేదంటే స్మోకింగ్ చాలా కామన్గా చూస్తుంటాం. వీటి వల్ల ఆల్మోస్ట్ టొబాకో వల్ల 15 క్యాన్సర్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఆల్కహాల్ వల్ల కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. ఈ రెండు కంబైన్డ్ వల్ల ఇంకా ఈ క్యాన్సర్ సివియారిటీ కానీ ఇంకా ఎక్కువ అనమాట. అంటే బోత్ సినర్జిస్టిక్ యాక్షన్ అంటాం. అంటే రెండు ఆల్కహాల్, స్మోకింగ్ ఇంకా రెండు తీసుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఇంకా మన ఆహారపు అలవాట్లలో మనం ఇప్పుడు అన్నీ కూడా రిఫైన్డ్ ఆయిల్స్, కార్బోహైడ్రేట్స్, ఇంకా మళ్ళీ కాచే ఆయిల్స్ కానీ ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి తీసుకోవడం వల్ల ఇప్పుడు స్టమక్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాం, పెద్ద పేగు క్యాన్సర్లు అవన్నీ ఎక్కువ వస్తున్నాయి. ఇంకా స్ట్రెస్ఫుల్ లైఫ్, మనకి తెలియని ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్ఫుల్. ఈ అందరూ వర్క్ ప్రెజర్స్ వల్ల వాళ్ళ అడిక్వేట్ స్లీప్ కానీ ఏది ఉండట్లేదు. సో దానివల్ల ఏదైనా మనకి క్యాన్సర్ సెల్, ఏదైనా ఒక సెల్ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్గా ఉన్నప్పుడు మన బాడీలో రిపేరింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా దెబ్బతిని క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మనం సరిగా ఏమాత్రం కొలవని ఫ్యాక్టర్ ఈ స్ట్రెస్ అనేది. ఇవన్నీ కనుక మనం లైఫ్ స్టైల్ అవన్నీ మాడిఫై చేసుకుంటే ఇన్ జనరల్గా క్యాన్సర్ని మనం తగ్గించుకోవచ్చు. టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలా సార్, లేకపోతే టెక్నాలజీ పెరగడం వల్ల ఈ డిసీజ్ వస్తుందని చెప్పి అంటే ఖచ్చితంగా టెక్నాలజీ అనేది మనిషికి ఖచ్చితంగా అవసరమే. దాంతోపాటు ఇది దాదాపు మనం కొని తెచ్చుకుంటున్న వాటిలాగా ఉంటుంది. సో ఎన్ని టెక్నాలజీ పెరిగినా ఒకవైపున ఇంకొక ఎడ్జ్లో వాటి వల్ల ఒరిగే నష్టాన్ని తగ్గించుకోవాలి అని అంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషనే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అడిక్వేట్ స్లీప్, ఖచ్చితంగా 6 నుంచి 8 గంటల నిద్ర, ఈ ఆహారంలో ఎక్కువ జంక్ ఫుడ్ లేకుండా ఇవన్నీ ఏవైతే ఆకుకూరలు, తాజాగా ఉన్న ఆకుకూరలు, పండ్లు ఎక్కువ తీసుకోవడం, ఏవైతే మనకి హానికరాలు అయితే ఉన్నాయో అవి కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల, ఇంకా అవి అవేర్నెస్ మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా చెప్పడం వల్ల మనం తగ్గించుకునేది అనుకుంటుంది. కొంతమందికి ఇవి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వంశపారంపర్యంగా వస్తాయి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని జెనెటిక్ టెస్టింగ్ చేయడం వల్ల వాళ్ళకి వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుందో లేదో మనం గుర్తించవచ్చు అనమాట. వాళ్ళని మనం సర్విలెన్స్లో ఉంచడం వల్ల ఎర్లీగా మనం క్యాన్సర్ రాకుండా కూడా ఆ ఫ్యామిలీస్లో ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నారో వాళ్ళని కూడా మనం కాపాడచ్చు. అంటే ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి క్యాన్సర్ డెఫినెట్గా. ఎందుకనంటే కొన్ని హెరిడిటరీ వంశపరంగా వచ్చే జన్యువులు మనం గుర్తించకపోయినా కొన్ని క్యాన్సర్ ఫెమిలియల్ ఉంటాయి. అంటే ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళ రిస్క్ ఉంటారనమాట. వాళ్ళు ఇప్పుడు ఇన్సిడెంట్ కేసు ఫస్ట్ పేషెంట్ ఒక 50 సంవత్సరాలకు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ని మనం అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాల ముందు నుంచి అలర్ట్గా ఉండాలి. ఆ సిమ్టమ్స్ రాకుండా డాక్టర్ని కలవటం. అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. యూజువల్గా కామన్గా వచ్చేది అంటే ఒక తండ్రి, పిల్లలు, ఆ తర్వాత ఒక మనిషికి వాళ్ళ అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, మదర్, పేరెంట్స్ కానీ, వీళ్ళందరూ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం అనమాట. వాళ్ళకి దగ్గర రక్త సంబంధం. వీళ్ళు ఫస్ట్ ఎక్కువగా కామన్గా అఫెక్ట్ అయ్యే గ్రూప్. వీళ్ళందరికీ మనం వాళ్ళు ఫస్ట్ ఎవరైతే క్యాన్సర్ వచ్చి ఉంటుందో వాళ్ళకంటే 10 సంవత్సరాల ముందు నుంచి వీళ్ళని మనము స్క్రీనింగ్లో పెట్టాలి. దానివల్ల మనం వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే ఏదైనా అవకాశం ఉంటే ముందుగానే గుర్తించి క్యూర్ చేయొచ్చు. చాలా మందిలో ఎక్కువ డౌట్ ఏంటంటే క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ చేసుకున్నారు, మళ్ళీ రేపు పొద్దున్న క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా ఆ వ్యక్తికి? ఇది కామన్గా అడిగే ప్రశ్న. అందులో క్యాన్సర్ అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. అంటే మన ఓన్ బాడీలోనే జెనెటిక్ చేంజ్ వల్ల అది అబ్నార్మల్ సెల్గా మారుతూ ఉంటుంది. అంటే మనం ఇమేజింగ్ వైజ్ మనం అప్పుడు ఇనిషియల్గా అక్కడే కనపడుతున్న క్యాన్సర్ని మనం తొలగించి అన్ని రకాలు ఇచ్చినా ఒక్కోసారి కొన్ని క్యాన్సర్ బయాలజీ, కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్ వల్ల ఎర్లీ స్టేజ్ కూడా ఒక్కోసారి డిసిమినేట్ అయి ఉండే ఛాన్స్ ఉంటుంది. అవి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడో వేరే భాగంలో పెరగడం. అందువల్ల దాదాపు ఎర్లీ స్టేజ్లో 90-95% క్యూర్ చేసినా ఒక్కోసారి ఒక ఫ్యూ పీపుల్, 100లో ఒక 5% మందికి ఈవెన్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మెటాస్టాసిస్ లాగా, అంటే వేరే భాగంలో కానీ అలాగా. ఇంకా అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఆ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం సర్వైకల్ క్యాన్సర్ కోసం ఏమైనా ఒక మెసేజ్ లాగా ఏమైనా ఇవ్వగలరా సార్? నేను చెప్పే ఏంటంటే యాజ్ ఏ క్యాన్సర్ డాక్టర్గా ఏదైనా స్త్రీలందరూ కూడా మనకి అవైలబుల్లో ఇప్పుడు ఎస్పెషల్లీ మా క్యాన్సర్ సెంటర్ కానీ లేదంటే దగ్గరున్న ఎవరైనా గైనకాలజిస్టులు కానీ ప్రతి 21 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ ప్యాప్ టెస్ట్ అది స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీగా గుర్తించవచ్చు. ఇంకా హెచ్పివి వ్యాక్సిన్ రెండవది, ఇది ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది. ఈ వ్యాక్సిన్ ఎర్లీగా తీసుకోగలిగితే మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ని దాదాపు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా ఏవైతే నేను ఇప్పటి వరకు చెప్పానో క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. ఏ లక్షణమైనా ఏ పేషెంట్ అయినా కనుక మనకి కనపడిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే చాలామంది ఏముందిలే అని అనుకుంటారు. ఎందుకంటే ఒకసారి బ్లీడింగ్ కనపడుతుంది, మళ్ళీ ఆగిపోయి ఆ తర్వాత మళ్ళీ ఒక 3 నెలల తర్వాత కనపడవచ్చు. కానీ ఏదైనా ఒక చిన్నది ఏదైనా మన బాడీ, మనకి భగవంతుడు మన బాడీకి మనకి ఏమి ఇచ్చిన వరం ఏంటంటే మన బాడీ ఎప్పుడు సిగ్నల్ ఇస్తుంది నేను ఇది నార్మల్ కాదు అని. ఆ సిగ్నల్ మనం గుర్తించగలిగితే మనం ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ గుర్తించవచ్చు. చిన్న డౌట్ సార్ ఫైనల్గా మీకు, అంటే మెచ్యూరిటీ అయిన తర్వాత ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చాం 19 to 21 ఇయర్స్లోనే తీసుకోవాలి ఆ వ్యాక్సిన్. ఆల్రెడీ మీకు దీని గురించి అంటే ఆ వ్యాక్సిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్పివి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో మనకి ఆ ఎక్స్పోజర్కి ముందే మనం వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. అందువల్లనే వాళ్ళకి ఆల్మోస్ట్ వేసుకోవచ్చు, ముందు వేసుకోవచ్చు. క్యాన్సర్ గురించి మా ప్రేక్షకులకి చాలా విలువైన పాయింట్ చెప్పారు సార్ మీరు. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం.